యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానని. 29 కూడా చదువు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిసోపు బుడకను తగిలించి ఆయన నోటికి అందించింది. చాలా చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా 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 యేసయ్యా స్తోత్రం తండ్రి. దేవా, నేను సిలువలో కలిగిన 7 మాటలు ధ్యానించుకోవడానికి ఇచ్చిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం ప్రభా. 5వ మాటగా తండ్రి దప్పిగొనుచున్నాను అనే మాటను ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, మా మీదికి దిగిరమ్మ తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను నీ శక్తితో ప్రభావంతో ఆవరించమని ప్రార్థిస్తున్నాను. కానీ రక్తముని ఇక్కడ ప్రోక్షంతో చేయి. ఈ మాటలోని రహస్య మర్మాలు మాకు బోధించి నాకు బోధించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు ప్రభు సిలువలో పలికిన 5వ మాట. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనేది. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇక్కడ మనము దప్పికొనుచున్నాను అనే మాట ధ్యానించుకున్నాం. మామూలుగా 3 రకాల దప్పికలు ఉన్నాయి, 4 రకాల దప్పికలు ఉన్నాయి లోకంలో. పాపపు దప్పిక ఒకటి, 2వది శరీర దప్పిక ఒకటి, 3వది మానసిక దప్పిక ఒకటి, 4వది ఆత్మీయ దప్పిక. ఇప్పుడు యేసు ప్రభు ఈ 4 3 దప్పికలు మాత్రమే కలిగి ఉన్నాడు. పాపపు దప్పిక కాదు, కానీ ఆయన శరీర దప్పిక కలిగి ఉన్నాడు. భూలోకంలో ఆయన సేవ చేసేటప్పుడు ఆయన ఆత్మీయ దప్పిక కలిగి ఉన్నాడు, మానసిక దప్పిక కూడా కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా మనము ఈ యొక్క యేసు ప్రభు గురించి దప్పికలు తెలుసుకుందాం, తర్వాత మన దప్పికల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే శరీర దప్పిక అంటే ఆయన మనుష్య కుమారుడుగానే ఈ భూలోకంలో జన్మించి ఆయన యేసయ్య దేవుడి యొక్క పరిచర్య చేశాడు. కాబట్టి మానవుడిగా జన్మించినాడు కాబట్టి ఆయన శరీర పరముగా దప్పిగొని ఉన్నాడు. మనం అనుకుంటాం దైవ కుమారుడు కాబట్టి, చాలా మంది ఇదే స్వభావం వాళ్ళు అనుకోవడం. ప్రతి ఒక్కరు ప్రపంచం అంతటా ఆయన దైవ కుమారుడు కదా, ఆయనకు నిశ్చయంగా దైవ శక్తి ఎక్కువగా ఉంటుంది, అందుకనే భరించినాడు శిలువ మరణం అని అనుకుంటారు. కానీ అదంతా తప్పుడండి. కానీ ఒకటి నేను గమనించిన యేసు ప్రభులో సహనము 100% కంటే దాటిపోయింది. ఒక శ్రమను సహించడంలో యేసు ప్రభులో నేను గమనించింది ఏదంటే సహనము అనేది, ఓర్పు అనేది 100% కూడా దాటిపోయింది. అందుచేతనే ఆయన శ్రమ నొందినాడు. అంతేకాని ఆయనకేదో దైవ కుమారుడని పైపించి మహిమ స్వరూపంతో వచ్చి శిలువ మరణాన్ని భరించినాడు అని అనుకోవడము చాలా తప్పన్నమాట. ఎందుకంటే దానికి రెఫరెన్స్లు ఉన్నాయి. శారీరకంగా ఆయన దప్పికొని ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరన్నా. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. ఇక్కడ యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. మనకొక్క రోజు ఉపవాసం ఉంటేనే ఎప్పుడెప్పుడు మనం భోజనం చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాం, ఆకలి ఎక్కువైపోతుంది. కానీ ఆయన 40 రోజులు ఉపవాసం, నీళ్లు కూడా తాగలే. చూడండి ఎంత ఆశ్చర్యం కదా. అక్కడ అరణ్యంలో ఏమైనా నీళ్ళు దొరుకుతాయా? ఏం దొరకవు. మనం 1 గంట ప్రార్థన చేస్తేనే ఈ ఎండాకాలం నీళ్ళు లాగేసేస్తాం కదా. కానీ ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నా కూడా నీళ్లు లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థించారు.
అతడు శరీరంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆకలి కొని ఉన్నాడు, శరీర ఆకలి, శరీర దప్పిక కలిగి ఉన్నాడు. అప్పుడు ఎవ్వరు అతనికి ఆహారం పెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థన ఉంటే మనకు ఇంట్లో సపోర్ట్ చేసి అన్నం వండి పెట్టేవాళ్ళు ఉంటారు, కానీ ఆయనకి భోజనం పెట్టేవాళ్ళు లేరు, ఆయనకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. చూడండి ఆయన పరిస్థితి ఒకసారి ఆలోచిస్తాం. అక్కడ ఆ సమయంలో ఎవరు వచ్చినారు అతని దగ్గరికి? మనుషులా సాతానా? అపవాది వచ్చినాడు. అపవాది దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, నీకు వరాలు ఉన్నాయి కదా, అద్భుతాలు చేస్తావు కదా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినావు కదా, 7 రొట్టెలు 2 చేపలు 7,000 మందికి పంచినావు కదా, అంత అద్భుతాలు చేసినోడవి, ఇప్పుడు అద్భుతాలు చేయి, ఇప్పుడు అద్భుతములు చేసి నువ్వు భోజనం చేయాలన్నాడు. చూడండి, దేవుడు మనము చేసినటువంటి సేవనే మన ముందు ప్రత్యక్షపరుస్తాడు, సాతాను కూడా ప్రత్యక్షపరుస్తాడు. హిజ్కియాతో మాట అన్నాడు. హిజ్కియా ఏమన్నా అంటే, నీ మరణమవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే హిజ్కియా ఏమన్నాడు, దేవా నేను సేవ చేసింది నీకు తెలుదా, నేను మందిర పరిచర్య చేసింది నీకు తెలుదా అని దేవుని శోధిస్తున్నాడు హిజ్కియా. చూడండి, దేవుని ఎదుట కూడా సేవా విషయము మనం ప్రత్యక్షపరచుకుంటాం, మనుషులు ప్రత్యక్షపరుస్తారు, దేవుడు కూడా మనకు నువ్వు సేవ చేసినావు అని చెప్తాడు. తర్వాత అపవాది కూడా. ఆ సమయంలో ఎవ్వరూ అతను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. అపవాది ఏం చేసినాడు, నువ్వు అద్భుతాలు చేసినావు కాబట్టి ఈ రొట్టెలు, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నీ నీవు రొట్టెలుగా మార్చమని అడుగు. నువ్వు అడుగుతే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, మేము అడిగితే దేవుడు ఇయ్యడు, కానీ నీవు అడిగితే ఇస్తాడు. అతడు అపవాది చెప్పేది సత్యమే. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి అడిగితే ఖచ్చితంగా దేవుడు భోజనం పెడతాడు, కానీ అపవాది మాట వినలేదు. మనం ఎవరి మాట వినాలా? దేవుని మాట తప్పనిచ్చి ఎవరి మాట వినకూడదు. అంటే మీరంటారు మనుషుల సలహాలు కూడా వినదు, కానీ ఆ సలహాలు కూడా దేవునికి అనుకూలంగా ఉంటేనే వినాలి. చాలా మంది మనుషుల మాటలు విని మోసపోయిన వాళ్ళు ఉన్నారు కదా, అపవాది మాటలు విని బంధకాల్లోనే మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని మాట వింటే నువ్వు ఎప్పుడు మోసపోవు. కాబట్టి దేవుడు చెప్పేంత వరకు నేను అద్భుతం చెయ్యను. హల్లెలూయా. దేవుడు చెప్పేంత వరకు నువ్వు, ఒకవేళ నీకు వరాలు ఉండవచ్చు, టాలెంట్స్ ఉండవచ్చు, దేవుడు చెప్పేంత వరకు ఎక్కడ కానీ ఏ ప్లేస్ లో కానీ ఒక పాట పాడడం కానీ వాక్యం చెప్పడం కానీ అద్భుతాలు చేయడం కానీ చెయ్యద్దు. దేవుడు చెప్తేనే చెయ్యి, అప్పుడు దేవుడి నామం మహిమపరచబడుతుంది. అనేక ఆత్మలు కూడా దేవుని దగ్గరకు వస్తాయి. కొన్ని చోట్ల మనం ప్రార్థనలు చేయకూడదు. నాకు వరం ఉంది కదా, ఇక్కడ ప్రార్థన చేస్తా, దేవుడు అద్భుతం చేస్తాడని తొందరపడద్దండి. దేవా నీ చిత్తమా ఉందా లేదా ఇక్కడ నేను ప్రార్థన చేయడానికి అంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు, చెయ్యండి లేకపోతే లేదు అని. అంతేగాని మన వరాలను మనం యూజ్ చేసుకోవడానికి ముందుకు రాకూడదు. దానికి మార్గదర్శకుడు ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభువులు అద్భుతాలు చేసే వరం ఉంది, కానీ ఆయన అక్కడ అద్భుతం చేయలేదు. అప్పుడు అపవాదితో ఏమని సెలవిచ్చాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు జీవించేది, ఆయన నోట నుండి, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. మీకు శ్రీలంక దేశంలో చూస్తున్నారు కదా, ఆకలికి ఎలా అలమటించిపోతున్నారు, దిక్కు తెలియకుండా ఆయన పాపం వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు అన్నమాట. ఒక దేవుడు అనుకుంటే చేయగలడు కదా. ఇజ్రాయిల్కి ఏం చేసినాడు దేవుడు? ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు. మనం ప్రార్థన చేస్తే ఆకాశంలో నుండి వారికి ఆహారం పడుతుంది కదా. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జనులు బ్రతుకుతారు అనే చక్కటి మాటను ఉద్దేశించే శ్రీలంక ప్రజలందరూ మోకరించి ప్రార్థన చేసినట్లయితే గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే మనము దేశాల కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసు ప్రభు శారీరకంగా తప్పికొని ఉంటున్నప్పుడు, అపవాది శోధించడం ప్రారంభించినప్పుడు అపవాది ఏం చేసినాడంటే, దేవుడు ఏం చేసినాడంటే, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట్లో ఉండే ప్రతి మాట వలన జీవించును. ఈ యొక్క మాట ఈ అంత్య దినాలలో జరగబోయే మాట. మనకి ఇంకా రాబోయే దినాల్లో తిండి ఉండదు, కరువులు వస్తాయి, పంటలు పండవు. అప్పుడు నువ్వు ఎవరి మాట వలన జీవించాలా? దేవా ఏలియాకు కాకులతో పంపించినావు కదా ఆహారంలో, సారే బదులు విధవరాలకి ఏది నూనె తగ్గలేదు, పిండి తగ్గలేదు, కొన్ని సంవత్సరాలు ఆమె పోషించబడింది. మళ్ళీ మాకు కూడా అద్భుతం చేయి. అక్కడ ఏం మనం గ్రహిస్తామంటే నోట నుండి
వచ్చే మాట వలన అక్కడ ఏలియా బ్రతికినాడు, సారేపదు విధవరాలు బ్రతికిందనమాట. తర్వాత చూసినట్లయితే చూడండి, రెండో దప్పిక ఏదంటే దేవుడు, ఇందులో రెండో దప్పిక ఆత్మీయ దప్పిక. ఆత్మీయ దప్పిక ఆయన ఎలా తెలుసుకోగలమంటే, ఆయన సిలువలో దప్పికొనిచున్నాను అన్నాడు. వాళ్ళేమనుకున్నారంటే నీళ్లు దప్పికైతున్నాయేమో, దప్పి తీయాలని, దాహం తీర్చాలనుకున్నారు. కానీ ఇది చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. దేవుని సేవ సమాప్తమైంది. దేవుడు అప్పగించిన పని యేసు ప్రభు ఆపాపు నెరవేర్చల, సంపూర్ణంగా నెరవేర్చి దేవుని నామాన్ని మహిమపరచు. దేవుడు నీ పని అయిపోయింది, నీ సేవ అయిపోయింది, నువ్వు వచ్చేయని చెప్పినాడు. కానీ ఏమంటున్నాడు? తప్పికొనిచున్నా ప్రభా, ఇంకా నేను ఆత్మలు దేవుని దగ్గరకు నడిపించాను. ఇలాంటి అనుభవంలోకి మనం కూడా ముందుకు నడవాలి. అలాంటి తప్పిక మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, శ్రమలు, శోధనలు, రోగాలు, ఆర్థిక సమస్య, నిరుద్యోగ సమస్య, ఇవి ఏవి మనకు అడ్డం రావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మల కొరకు తప్పిక కలిగి ఉంటావో అన్ని భరిస్తావు. ఏ సమస్య అయినా భరిస్తావు, వేదనైనా భరిస్తావు, నిందలైనా భరిస్తావు, అపనిందలైనా భరిస్తావు. కష్టాలు, బాధలు ప్రతి సమయంలో దేవా ఇదేంటి చెప్తా అనుకుంటావు. ఎప్పుడు అనుకుంటావు అంటే ఆత్మను సంపాదించే గురి ఎప్పుడైతే విధంగా మనము ఇన్ని ఏళ్ళు మనము ఇక్కడ సంఘం నడుపుతాంది కదా, ఇన్ని ఏళ్ళు మీకు ఎవరికైనా ఈ తలంపు కలిగిందా? దయచేసి చేతులు తండ్రి చూద్దాం. దేవా నేను ఆత్మలను సంపాదించాలా, ఎల్లప్పుడూ ఈ దప్పిక నేను కలిగి ఉంటాను. ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన సంఘం విస్తరిస్తుందండి. పాస్టమ్మ గారు ఆత్మను తీసుకురాదు. కానీ నేను ప్రయాసపడినా 3 సంవత్సరాలు నేను మాసాపేటలో పరిచయం చేసి అనేక ఆత్మలు రావడానికి కారకురాలయ్యాను. నేను దేవుని దగ్గర చెప్పుకుంటాను. కానీ మీరు ఎప్పుడు చెప్పుకుంటారు? ఒక క్యాండిడేట్ ఇన్ని ఆత్మలు తెచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు మన చర్చిలో? ఒక్కొక్కరు ఒక్కొక్క వీధిలో. నా యొక్క ఆశ ఏంటంటే ఒకటే, చూడండి, ఒక్కొక్కరు ఒక వీధిలో ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ వీధిలో ఉండే ఆత్మలు దేవుని దగ్గర నడిపించాలని నా ఆశ. 3 ఆత్మలను నడిపించాలి. 4 అయినా చాలు ప్రభు, 5 అయినా చాలు. అలా గురి పెట్టుకొని మీరు మీ పక్కన వాళ్ళ వీళ్ళకి సువార్త చెప్పండి. మీరు అనుకుంటారు అమ్మా మా చేత కాదు, అది సేవకులకే అనుకుంటారు. అదంతా రాము. సంఘమే ఆత్మను నడిపిస్తుంది. అర్థమైందా? కాపరి పాస్టమ్మ కాదు, కానీ సంఘస్థులే ఆత్మను సంఘాన్ని నడిపిస్తారు. ఆ మర్మం మీకు తెలియదు. ఆ ఆశ మీలో లేదు, ఆ గురి మీలో లేదు. కాబట్టి మన సంఘం ఎట్లుండే సంఘం అట్లా ఉంటుంది, విస్తరించలే. ఆ పాస్టమ్మ వాళ్ళు సువార్తకు పోయి వాళ్ళు వీధులలో సువార్త చెప్పి ఆత్మ తెచ్చుకుంటారులే అనుకున్నారు. కానీ అది మా పని అని మీరు గ్రహించలేదు. నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళందరిలో ఎవరెవరిలో టాలెంట్ ఉందో నాకు తెలుసు. కానీ నేను బాధపడి ప్రార్థన చేస్తున్నా ఆ యొక్క స్త్రీల కొరకు. దేవా ఈ అమ్మాయికి నాకు తాడిపత్రి నుంచి సునీత ఫోన్ చేసింది. సునీత ఫోన్ చేసి అక్క నాకు మనశ్శాంతి లేదంటే నేను ఒకటే చెప్పినాను అనమాట. నా పిల్లలు మాటలు లేదు అక్క అని. అంటే నేను ఒకటి చెప్తున్నా, నువ్వు దేవుని పని చేస్తున్నావా? అక్క నేను దేవుని పని చేయలేదు. నువ్వు ప్రార్థన భారంగా చేస్తావు, దేవుని పని చేస్తున్నావా? లేదక్క చేయలేదు. ఈరోజు దేవుని పని ప్రారంభించు. నీ కుమార్తెలు నీ కుమార్తెలు ముగ్గురిని మాట వింటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఈ పక్కన వాళ్ళు ఇంటి ఆ పక్కన సువార్త చెప్పడం ప్రారంభించింది. ఆ అమ్మాయి దగ్గరే ఒక దయ్యం పట్టిన సహోదరు వచ్చి ప్రార్థన చేయమని అడుగుతాను ఆయన వేసి. అప్పుడు ఆమె ప్రార్థన చేసిన దానికి అద్భుతం జరిగిందండి. పెద్ద కుమార్తె 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను. ఏ పొద్దున మీరు కడపలో చూసినారా? ప్రదీపన్న పెద్ద కుమార్తె బైబిల్ చదివింది, ప్రార్థన చేసి 4 గంటలకు లేచి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మన పిల్లలు మాటిలేదు, మన పిల్లలు ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు, అది కాదు మనం చెప్పడం. ముందు నువ్వు దేవుని పని చేస్తున్నావా? నువ్వు ముందు కరెక్ట్గా ఉన్నావా? పర్ఫెక్ట్గా ఉంటే నిశ్చయంగా మన పిల్లలు మా మాట వింటారు. నువ్వు కరెక్ట్గా ప్రార్థనలో ఉంటే, పరిచర్యలు ఉంటే. నేను మిమ్మల్ని కోరుకునేది ఏదంటే ముందు దేవుని పని చేయండి. ఇదిగో ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెదకాలి, అప్పుడు అన్నీ అనుగ్రహిస్తాను.
అసలు మీరు ఒక్కొక్క వీధిలో ఉన్నారండి, ఎన్ని ఆత్మలు తీసుకురావచ్చు దేవుని దగ్గరికి. ధనమ్మ వాళ్ళ ఇంట్లో స్త్రీల కూటమి జరిగింది. అక్కడికి ఒక సహోదరు వచ్చిందన్నమాట. అప్పుడు ధనమ్మ అందరిని పిలిచింది, ఒక సహోదరు వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, ఒక సహోదరిని పట్టుకొచ్చావు కదా, ఆ సహోదరి ద్వారా ఎన్నో ఆత్మలు వస్తాయి. ఆ సహోదరి ఇప్పుడు చర్చికి వస్తుంది రెగ్యులర్గా. నేనేం చెప్పలే ఆమె చర్చికి రమ్మని, బలవంతం చేయాలి. కానీ ఆమె బంగారు నడిపించబడతాను. కాబట్టి మీచినట్లయితే చూడండి, యేసు ప్రభువు పని ముగించాడు, కానీ ఆత్మల కొరకు దప్పి ఉంటున్నాడు. ఏంటి ఈయన శిలువ మరణం పొందుకుంటాడు, ఇంతగా కొరడా దెబ్బలతో కొట్టబడుతున్నాడు, రక్షణకు పైపోవచ్చు కదా, ఇంత శ్రమ అనుభవిస్తాడు, ఏంటి ఇంకా దప్పి ఉంటున్నాను అంటున్నాడని అక్కడ ఉండేవాళ్ళు కూడా అనుకుంటున్నారు. మనమందరం యేసు ప్రభువులాగా ఎప్పుడైతే ఆత్మీయ దప్పిక కలిగి ఉంటామో అప్పుడే కుటుంబము సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. చూడండి, తిమోతి పత్రిక చూడండి. ఒక నిమిషం. రెండవ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. మనము సంపూర్ణ భక్తియు మానవీయత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఆయన ఆత్మీయ దప్పిక కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఈ పని చేశాడు యేసయ్య. మనుష్యుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనకు అంతం లేదు, ముగింపు లేదు. సేవకు ముగింపు ఉంది, యేసయ్య సేవకు ముగింపు ఉంది, కానీ ప్రార్థనకు ముగింపు లేదు. అబ్రహాము సొదొమ గొమొర్రా కోసం ప్రార్థన చేస్తున్నాడు. చేస్తుంటే ఎవరు చాలించి వెళ్ళిపోయినారు? దేవుడా, అబ్రహామా? ప్రార్థన చెప్పండి. అబ్రహాము సొదొమ గొమొర్రా రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చాలించి వెళ్ళిపోయినారు? దేవుడే చాలించి వెళ్ళిపోయినారు. మీరు బైబిల్ చాలా పూర్వగా ఉన్నారు చదివే విషయంలో. దయచేసి వాక్యం బాగా చదవండి. దేవుడు చాలించిపోవాలని ప్రార్థన చేస్తే మనం లేయకూడదు. అలాంటి గురి ఎప్పుడు కలిగి ఉంటావు? నీ వీధినంతటిని దేవుడికి నడిపిస్తావు. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే మానసిక దప్పిక కలిగి ఉన్నాడు యేసుప్రభు. యేసుప్రభుకి మానసిక దప్పిక కూడా ఉందా? ఆయనకేం అన్ని ఆర్డర్ చేస్తే అన్నీ వస్తాయి కదా. ఆయన దుఃఖపడి దేని విషయంలో దుఃఖపడినాడు అని మీరు తెలుసుకుంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, నారాయణ బ్రదరు ఒక మాట మాట్లాడు, 4వ మాట ఏముందా? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడచితివి అంటే మానసికంగా ఆయన నలిగిపోయినాడు. ఎందుకు విడిచినావు నా చెయ్యి ఈ భూలోకంలో? ఎందుకు నన్ను బ్రతికించినావు? మీరు అనుకోలేదా? ఎన్నోసార్లు అనుకుంటారు, ఎందుకు ద్రోవ ఇన్ని కష్టాలు వస్తాయి, ఇన్ని శ్రమలు వస్తాయి, ఇన్ని రోగాలు వస్తాయి, ఇన్ని నిందలు వస్తాయి, ఎందుకు బ్రతికించినావు నన్ను అని నువ్వు వేసే క్వశ్చనే యేసు ప్రభు సిలువలో వేశాడు. ఎందుకు వేశాడు? ఆయన 3 గంటలు సఫర్ అయినాడండి సిలువలో. 3 గంటలు అసలు ఇట్లా చెయ్యి ఇట్లా రాదు, ఇక్కడ శీలలు కొట్టినారు, ఇట్లా తుడుచుకుందామని ఏదన్నా రక్తము కనుక మరి ఈ చెయ్యి కంటే రాదు. మనం కొంచెం చెమట పడితే ఖర్చుతో తుడుచుకుంటాం కదా, అలాంటి ఏం ఇంత ఎండ అవుతుంది. కానీ యేసు ప్రభు ఎవరు తుడిచేవాళ్ళు లేరు. చెమట గారుతాంది, ఒక రక్తం గారుతాంది. అసలంట యెరూషలేము వీధుల్లో రక్తం ఒక సెలయేరులా ప్రవహించింది. సెలయేరు చూసినారా? అసలు ఆ వర్డ్ నాకైతే చెలించిపోతుంది ఆత్మ. పరితాపం అందేస్తా. ఇంత బ్లడ్ కాల్చినాడా? మనం ఆపరేషన్ ఏదైనా చేసుకునేటప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే బ్లడ్ పోతే బ్లడ్ అంతా పాయిపోయింది. నేను పండు తీసుకున్నాడు, బ్లడ్ దండికి పోయింది. అప్పుడు అనుకున్నా, నేనే ఇంత బాధపడతానండి. యేసుప్రభు ఒక సెలయేరులా బ్లడ్ మన కోసం దారి పోస్తున్నాడు. బల్లెపోటుతో పక్కన పొడిస్తే నీళ్ళు వచ్చినాయి, రక్తం రాలే. అంటే అర్థమైంది, బాడీలో రక్తం లేదు. ఒక రక్తపు చుక్క కూడా మిగిల్చుకోకుండా ఆయన మన కొరకు కార్చినాడు. అంత మానసిక దప్పిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే యెరూషలేము ప్రజలు అన్ని అద్భుతాలు చేసినా కూడా
ఏమన్నారు వాళ్ళు? సిలువ వేయండి, సిలువ వేయండి. రేపు పొద్దున అదే జరుగుతుందండి సేవకులు అనుకుంటారు, అబ్బా ఇంతమంది చర్చికి వస్తున్నారు, హ్యాపీ ఉంది, బాగా పరిచయం చేస్తున్నారు, బాగా ఆత్మలు వస్తాయని చర్చి. కానీ వాళ్ళు రేపు పొద్దున ఏమంటారు? సిలువ వేయండి ఈ సేవకులు. అలా యేసుప్రభు కూడా, యేసుప్రభు అద్భుతాలు చేసిన ప్రజలే సిలువ వేయండి. అప్పుడు దేవుడు మానసికంగా చాలా బాధపడతాడు. యూదుల రాజా, నీకు శుభం, నువ్వు రక్షించుకో, సిలువ నుండి కింది దిగు, నువ్వు అద్భుతాలు చేస్తావు కదా. ఆ రకంగా అన్నప్పుడు దేవా ఒక నలుగురు నేను కుష్ఠరోగులను బాగా చేసిన, చనిపోయిన లేపిన, గుడ్డోళ్ళను బాగా చేసిన, కుంటోళ్ళను బాగా చేసిన, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు అని చెప్పి మానసికంగా ఆయన పరితాపం ఉంది. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచింది. ఇంకోటి చూస్తాం, మత్తయి సువార్త. ఆయన ఎప్పుడు మానసికంగా వస్తున్నారు? మత్తయి సువార్త అవార్డు. అయ్యో కొరజీనా, అయ్యో బెస్ట్ అన్నమాట. ఒక్క నిమిషం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం చదవండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెస్తయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొందిందురు. ఇక్కడ గమనించిన ఆయన ఎంతో బాధపడ్డాడు. ఇన్ని అద్భుతాలు జరిగిన వీరు నమ్మలేదు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన ఆడ అద్భుతాలు చెయ్యలేదు. అంటే మానసికంగా చాలా బాధపడ్డారు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుని మీద నా మీద విశ్వాసం లేదు వీరికి. లేఖనాలు శక్తిని ఎరగకుండా పొరపడుతున్నారే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినా కూడా వీళ్ళకు శిష్యులకే ఏం లేదు, విశ్వాసం లేదు. ఎంత బాధపడతాడండి. యేసయ్య 12 మంది శిష్యులను తయారు చేసినాడు. 70 మంది శిష్యులు వెనకల చిన్న చిన్న శిష్యులు, కానీ మెయిన్ శిష్యులు ఎవరు? 12 మంది. వాళ్ళు చూడు రేపు పొద్దున ఎట్లా షైన్ అవుతారు. మనందరూ నిలబడినప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఎంత ఆనందం అవుతుందో కదా. యేసుప్రభు ఎక్కువ మందిని తీసుకొచ్చినా లేదు, 12 మందినే. ఒక్కొక్కరు ఒక దేశాన్ని దేవుళ్ళకి నడిపించారు. కాబట్టి మరి నువ్వు సంపాదించే 3 ఆత్మలైనా చాలు, నీ వీధిలో 3 అయినా చాలు. నేను కోరుకుంటేది ఆ 3 ఆత్మలైనా గొప్ప కార్యాలు చేస్తాను. వాళ్ళ ద్వారా ఒక్కొక్కడు 1000 మంది అగులో, 3 ద్వారా 1000 కుటుంబాలు దేవుళ్ళకి, 3000 కుటుంబాలు దేవుళ్ళకి నడిపించబడతారు. అందుకే మీరు ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా ఆత్మల కొరకు నాకు దప్పిక తెచ్చు. యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఉంది, నాకు రెఫరెన్స్ గుర్తులేదు. దప్పిగల వారి మీద నీళ్లను కుమ్మరించెదను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ప్రవహింపచేసేదను, నీ సంతతి వారిని నేను ఆశీర్వదించను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించి నీ సంతతి వారి మీద ఆత్మను కుమ్మరించదు. ఎంత చక్కటి వర్త. దప్పిగల వాళ్ళు నిజంగా నీకు ఆత్మల కొరకు దప్పిగుంటే నీళ్లను కుమ్మరిస్తాడు. నీళ్ళెవరు? జలాలెవరు? మనమే. మనల్ని దేవుడు మీకు ఇస్తాడు. ఎండిన భూమి మీద అంటే ఎండిపోయిన జీవితాల మీద పరిశుద్ధాత్మ వర్షం కురిపిస్తాడు. అప్పుడు ఆ 2 నువ్వు చేస్తే, కింద ఉన్నాయి కదా 2, అప్పుడు నీకు పుట్టిన వారిని ఫస్ట్ లో నేను అనుకున్నా యాకోబు ఆశీర్వదించు అన్నాడు. కానీ యాకోబు ఆ 3 చేసినాడా? చేయలే. అందుకే దేవుడు ఆశీర్వదించలే. ఎప్పుడైతే ఈ సమస్తమును విడిచి దేవుని దగ్గరకు వచ్చాడు, దేవా నేను దప్పికొని ఉన్నాను ఆత్మల కొరకు, వెంటనే దేవుడు యాకోబును ఆశీర్వదించడం మొదలు పెట్టాను. నువ్వు ఆత్మల కొరకు దప్పికొన్నప్పుడు, వాక్యము కొరకు దప్పికొన్నప్పుడు
తర్వాత ఎండిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి కుటుంబాలు. ఒకసారి అట్లా టచ్ అయింది చూడండి, ఈ కడపలో అట్లా పోయి ఒకసారి టచ్ అయింది, కుటుంబాలు వస్తుందండి. భయంకరమైన పేద. నాకైతే ఒకసారి మెంటల్గా అయిపోతాను. కుటుంబాలు కొన్ని పోతా కదా ప్రార్థించేయడానికి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళ బాగు చూసినప్పుడు మైండ్ తిరిగిపోతుంది, దుమ్మె తిరిగినట్టు. నిజంగా దేవుడు మనకి, నేను చెప్తున్నాను, దేవుడు మీకు మంచి భర్తలను ఇచ్చినాడు స్త్రీలకు. నేను ఎప్పుడు శుద్ధి చెల్లిస్తానన్నాను. బయటికి పోయినప్పుడు నేను ఇక్కడ కుటుంబాల ప్రార్థన తీసుకున్నప్పుడు నాకైతే అసలు వినేకే మెంటలు వచ్చేస్తుంది. ప్రభా నిజంగా మా సంఘాన్ని ప్రేమించారు, మంచి భర్తలు ఇచ్చిన, మీరు భర్తలను గౌరవించండి, అదే నేను కోరుకుంటున్నాను. భర్తల్ని గౌరవించండి. తర్వాత భర్తలు కూడా భార్యల్ని ప్రేమిస్తున్నారు కానీ సన్మానించడం లేదని దేవుడు చెప్తున్నాను. మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఈ 2 మాటలు చెప్తున్నాను. కాబట్టి దయచేసి మీరు ఈ లోపాలు సరిదిద్దుకుంటే మన యొక్క సంఘం బాగుపడుతుంది. అప్పుడు మన పిల్లలు మా మాట వింటారు. మీరే సరిగా లేదు, మీ ఇద్దరు ఎప్పుడు కొట్లాడుకుంటారు. వినా చూసినాను, మన సంఘంలోనే చూసిన పిల్లలు తిరుగుబాటు చేయడం, తల్లికి తిరుగుబాటు, తండ్రికి తిరుగుబాటు. ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు వినరండి మీ మాట. నేను చెప్తున్నాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎప్పుడైతే ఒకరినొకరు అర్థం చేసుకుంటారో భార్యాభర్తలు, ఒకరినొకరు సన్మానించుకోండి. అవును, వాళ్ళ బలహీనతలు ఉంటాయి, భార్యలో ఉంటాయి, భర్తలో ఉంటాయి. నేనేమి ఇద్దరు ఉత్తములు అని చెప్పడం లేదు. మన సంఘంలో భర్తల్లో ఉన్నాయి బలహీనతలు, భార్యలో కూడా ఉన్నాయి. భార్య భర్తను గౌరవించు. సమాజంలో ఎత్తపడితే అట్లా మాట్లాడద్దండి. చాలా మంది మాట్లాడి నా ఎదుటి మనం భలే దుఃఖపడ్డా. ఏమో మంచి భర్తలు ఇచ్చిన దేవుడు. మీరేమన్నా అనుకోండి, ఏం సపోర్ట్ చేస్తాను పురుషులకి అనుకోండి. నేను నిజం చెప్తున్నాను, సత్యం చెప్తున్నాను. దేవుడి దగ్గర నేను ఎప్పుడు అట్లా పాషాలిటీగా చెప్పను. నాకు దేవుడు ఇచ్చిన వరం అది, యథార్థంగా చెప్పేస్తాను. మీరేమన్నా అనుకోండి, నిజంగా దేవుడు మంచి భర్తలు ఇచ్చి, కానీ మీరు మెయింటైన్ చేసే చేత కాదు. ఎప్పుడైతే మనము మన భర్తల్ని సన్మానిస్తామో, మన భర్తల్ని ప్రేమిస్తామో, వారు ప్రార్థన చేసినప్పుడు ఒంటరిగా వాళ్ళు వదలద్దండి, పోయి మనం కూడా ఏకీభవించి ప్రార్థన చేయాలి. అది నేను కోరుకుంటున్నా. ఒంటరిగా వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు ఏమనుకుంటాను, నా భార్య సహకరించలేదు. నేను ఎంతో బాధపడ్డానండి, ఎన్నోసార్లు కన్నీరు కార్చాను. నిజంగా నాకు తెలుసు. మళ్ళీ నేను అనంతపురం, మీరు కడప, నాకు అసలు ఈ ఏరియానే తెలుసు. కానీ వీళ్ళ ఫ్రెండ్స్ గ్యాదర్ అయి ప్రార్థన చేసేది. నాకు హెప్సిబా సహోదరి బేబీ వాళ్ళ చెల్లెలు చెప్పింది, అక్క వాళ్ళ 5 మంది 5 జ్వాలలక దేవుడు ఎట్లా భారనిస్తాడో తెలియక, కానీ అంత చక్కగా ప్రార్థన చేస్తాడు మోకాళ్ళకు చెప్పు అని చెప్పింది హెప్సిబా. అప్పుడన్నా లేదు, దేవుడు గొప్పగా వాడుకుంటాడు వాళ్ళు అని చెప్పి, పరిస్థితులు ఎలా ఉన్నా వాడుకుంటాడు అని చెప్పిన. నిజంగా మీరేమో కానీ నేను 5 మందిని దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసిన, మీ భర్తను దేవుడు మంచి భర్తను ఇచ్చినాడు. కాబట్టి దయచేసి మీరు లోపాలు సర్దిద్దుకొని మీరు వాళ్ళని బాధ పెట్టద్దండి. చూడండి, భర్త భార్యను బాధ పెట్టినా, భార్య భర్తను బాధ పెట్టినా పిల్లలు మీ మాట వినరు. నేను చూస్తున్నాను, చాలా మంది నాకు వచ్చి చెప్పినారు, మన చర్చిలో పిల్లలు వచ్చి చెప్పినారు, ఆంటీ ఇట్లా ఇట్లా ఆంటీ నిజంగా మీరిద్దరు ఎంత బాగుంటారండి అని మాకు చెప్పినారంటే మాకు అతిశయమని కాదు. నేను నా బలహీనతలు అతను అర్థం చేసుకుంటాడు, అతని బలహీనతలు నేను అర్థం చేసుకుంటాను. కొట్లాడేది ఉండదు. ఎప్పుడైనా సంఘం విషయంలో అయితేనే నేను ఇట్లా అట్లా చెయ్యొద్దే అని దేవుని ప్రేరణతోనే చెప్తాను. ఒకసారి ఈనాడు మాస్టర్, కానీ నేను చెప్పిండేదే జరిగింటుంది. కాబట్టి మన బలహీనతలు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడన్న. దయచేసి మీరు వినండి, దయచేసి నన్ను వేరే రకంగా అర్థం చేసుకోవద్దండి. ఇక్కడ గమనించిన చూడండి, యేసు ప్రభు మానసికంగా మన సంఘం గురించి కూడా దప్పిక కలిగి ఉన్నాడు. కుటుంబాలంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. చూడండి, ఇలా ఆయన 3 దప్పికలు ఎందుకు కలిగి ఉన్నాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం, పాపపు దప్పిక చేత చుట్టబడిన సమరయ స్త్రీ యొక్క జీవజలాలు, సమరయ స్త్రీ లాంటి నశిస్తున్న ఆత్మల కొరకు జీవజలాలు ఇవ్వడానికి ఆయన ఈ 3 దప్పికలు ఈ భూమి మీద కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో పాపపు దప్పిక లేదు కాబట్టి ఈ 3 దప్పికల ద్వారా సమరయ స్త్రీని మార్చినాడు.
దేవుడు సమరయేశ్వరికి హృదయం ఏమంటున్నామే, నా బావి హృదయం అనే బావి లోతైనది ప్రభువా, దీన్ని చేదుకొంటకు నా చేత కాదు. నా బావిలో గులకరాళ్ళు ఉన్నాయి, చెట్లు అన్నీ ఉన్నాయి ప్రభు, వీటిని అన్నిటినీ తీరా నా చేత కాలే, నా చేత కాలే తండ్రి అన్నప్పుడు దేవుడు ఏం చెప్పినాడు, నువ్వు నేనిచ్చే జీవజలం తాగు చాలు. జీవజలం రెండింటికి సాదృశ్యం, పరిశుద్ధాత్మ అభిషేకము, వాక్యం. నువ్వు ఎప్పుడు వాక్యంతో నింపుకుంటావో, చదివి పరిశుద్ధాత్మతో నింపుకుంటా ఉంటావో. దావీదు ఏమన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన గిన్నె పొర్లాలంటే మనం రోజు వాక్యంతో నింపుకోవాలి, ఆత్మతో నింపుకోవాలి. ఎప్పుడైతే ఈ రెండు పనులు చేస్తావో, ఆ జీవజలాన్ని తాగుతావో, ఏదైతే నీకు కష్టంగా ఉందో ఖచ్చితంగా తీసేస్తాడు. హల్లెలూయా. ఏది అన్ని ఈజీ అవుతాయి. చూడండి, లాస్ట్ వర్డ్ చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ అధ్యాయము 28 చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 33 వచ్చిన చదువు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నది. ఇంత ఈజీ చెప్పేస్తాను రైతు. మన కష్టాలు బాధలు చూస్తే ఏంది దేవుడు ఇట్లా చెప్తాడే, దేవుని కూడా సులువుగా ఉందా, ఆయన ఇరుకు మార్గం అంటున్నాడు, ఆయన తేలికగా ఉందా అంటే ఎప్పుడు దొరుకుతుందండి. అన్ని భారాలు దేవుని మీద వేసేయండి. పిల్లల భారం, భర్తల భారం, భార్యల భారం, చదువు భారం, స్టూడెంట్స్కి చదువు భారం అయిపోయింది. తర్వాత నిరుద్యోగ సమస్య ఒక భారం. ఎంత ప్రార్థన చేసినా ఈ అప్పులు జరగదు, ఎంత ప్రార్థన చేసినా ఈ సమస్య అట్లనే కొనసాగుతాం. పడే దేవుని మీద ఎత్తి. రంజిత్ మాట చెప్పినాడు, మెసేజ్లు రంజిత్ మెసేజ్లు బాగా వినండి. నేను నిద్ర వచ్చేంత వరకు రాత్రి 12 వరకు ఆయన మెసేజ్లు వింటూనే ఉంటాను. క్షీరసాగర మదనం వినండి, చాలా బాగుంది. క్షీరసాగర మదనం ప్రతిరోజు మీరు వినండి. రాత్రి చక్కగా ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పాడు. అసలు లోతుగా చెప్పినాడు, ప్రతి ఫ్యామిలీ ఎదుర్కొనే సమస్య. కాబట్టి దయచేసి మీరు ఆ యొక్క క్షీరసాగర మదనం వినండి. ఆయన మెసేజ్ మార్పు సువార్త మహాసభలు భలే ఉన్నాయి మెసేజెస్, అది కూడా మీరు వినండి. నేను ఏం చెప్తున్నానంటే, వాక్యం వినటం వల్ల ఏమవుతుందంటే విశ్వాసం కలుగుతుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. మన వాక్యమే వినడం లేదు. యూట్యూబ్లో ఎన్నో వాక్యాలు వస్తాయి, వినడం లేదు. తర్వాత వాక్యం చదవడం లేదు. తర్వాత ప్రార్థన చేయడం. ఇవన్నీ చేస్తేనే మీరు పరిచయం చేయాలి. ఇప్పుడు నేనున్న పివి మొత్తం పరిచయం ఎంత చేయంటే చేయలేదు. ఎందుకంటే వాక్యం చదవాలా, వాక్యం వినాలా, తర్వాత ప్రార్థనలో ఆమె ఉండాలి 100%. ఉన్నప్పుడు ఆమెకు చెప్పనవసరం లేదు, త్వరగా వచ్చి నేను పరిచయం చేయాలా, కసు ఊడ్చాలని చేసేస్తాను. అందుకే మనం ఫస్ట్ ఇవన్నీ సరి చేసుకున్నప్పుడు మన జీవితాలు బాగుపరచబడతాయి. అన్ని ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేద్దాం. దేవా, ప్రతిదీ నాకు భారంగా, ఏది నీకు భారంగా ఉందో లిస్టు రాసుకో పేపర్లో అన్ని. నేను అట్లే వేసుకుంటా డైరీలో అన్ని, ఏది భారంగా ఉంది ఇదో ఎత్తి నిమి చేస్తాను అని, కొండ ఎత్తి సముద్రంలో నేను వేస్తాను అని ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను. దేవుడి మాట దీవించుకుంటాం.